అంటే మేమంటాను కదా, ఇంతకుముందు మీరు చూసారు కదా వీడియోలో, మీ దగ్గరికి అన్యాయం జరుగుతుంది, దళితులకు అన్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ లో దళితులను తొక్కేస్తున్నారు అని మీ అనుచరులు అంటున్నారు. వాళ్ళు అనుకున్న దాంట్లో వాళ్ళు ఈ రాత్రికి రాత్రి మన మంత్రి కావాలని అనుకుంటున్నారు, కానీ రేపు అయితేమేమో. అదేనా వ్యూహం? అరే ఛాన్స్ ఎందుకు లేదనుకుంటున్నావు రోహిత్? ఏమన్నా నేను ఏమన్నా సీక్రెట్ చెప్తున్నా? ఇదంతా మీ ముందు చెప్తున్నదే కదా, మీరు ఎందుకు దాన్ని రిసీవ్ చేసుకోవట్లేరు? అక్కడ ఛాన్సెస్లలో అది ఉన్నప్పటికీ కూడా దాని విషయం ఎందుకు చర్చ కావట్లేదు? నేను పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉండననే చెప్తున్నా, కానీ పార్టీ తీసుకున్న ఆప్షన్స్లో నేను లేనని ఎక్కడ చెప్తున్నా మీతో? సో ఇప్పుడు వెంకట్ మనోడు ఎమ్మెల్సీ మీకెందుకు ఇవ్వలేస్తారని అంటే ఎమ్మెల్సీ కంటే ఎక్కువ నాకు ఇస్తారేమో, అలాంటి ఛాన్స్ని ఎందుకు మిస్ అవుతారు? మీ లాజిక్ మిస్ అవుతుందేమో అనిపించింది నాకు. ఓకే, మాట్లాడుతుంది దాని గురించి. ఆశావాహ దృక్పథం ఇప్పుడు కూడా మంచిదే, కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుందని ఉంటుంటారు. కౌశల్య మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ఒక స్ట్రైట్ క్వశ్చన్. యా, కాంగ్రెస్ పార్టీకి అద్దంకి దయాకర్ సపోర్ట్ కావాలా, లేదా మీకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కావాలా? అంటే దేనికోసం? అద్దంకి దయాకర్కు కాంగ్రెస్ పార్టీ ఎవరి అవసరం ఎక్కువ ఉంది? అంటే కాంగ్రెస్ పార్టీకి మీ అవసరం ఎక్కువ ఉందా, మీకు కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందా? నా లైఫ్కు కాంగ్రెస్ పార్టీ అనే శ్వాస అవసరం అమ్మ, అంతే. నేను కాంగ్రెస్ పార్టీ నాలాంటి వాళ్ళు వేల మంది ఉంటారు జాతీయ స్థాయిలో. కాంగ్రెస్ పార్టీ నేను చూసిన నాకంటే ఎక్కువ కమిటెడ్, నాకంటే ఎక్కువ సిన్సియర్, నాకంటే ఎక్కువ పార్టీకి ఖర్చు చేసుకుని, నాకంటే ఎక్కువ త్యాగం చేయగల త్యాగదనులు ఎంతోమంది నేను జాతీయ స్థాయిలో తిరిగేటప్పుడు చూస్తాను. నేను జార్ఖండ్ చేసినప్పుడు కానీ, ఎలక్షన్ ఇన్ఛార్జ్ చేసినప్పుడు కానీ, మహారాష్ట్ర అటు ఉత్తరప్రదేశ్ చేసినప్పుడు చూసిన కదా, ఏండ్ల తరబడి కనీస అవకాశాలు బీఫామ్ ముఖం చూడకుండా ఉత్తరప్రదేశ్ బీఫామ్ టికెట్ 30 years బ్యాక్ పవర్ పోయిన ఉత్తరప్రదేశ్లో, బీహార్లో టికెట్ల కోసం 20-30 సంవత్సరాలు పనిచేసిన నాయకులను చూసుకున్నాక నాకు అనిపించింది, తెలంగాణలో ఉన్నారా అలా ఇంకెవరైనా? మీరు ఎంతమంది గాంధీ భవన్లో మీరు ఒక్కసారి పోయి చూడండి, మాకు మీరు ఒక 1000 మంది పై చిలుకుంటారు. 4 పేర్లు చెప్పండి. ఎంత ఇప్పుడు నిరంజన్ గారు ఉన్నారు, ఇప్పుడు ఏమి ఇచ్చిండ్రు అమ్మ, మేము ఇవ్వగలిగిన వారికి? వారి త్యాగం ఏంది? ఎప్పటి నుంచి పీజీఆర్ గారి నుంచి మొదలుపెట్టండి. అట్లా మీకు ఎంతమందిని చూపించగలను? పేరు ఇక చెప్తే బాగుండదు, కానీ ఒక ఎగ్జాంపుల్ మీకు తెలిసిన పేరు చెప్పిన అట్లా. సో అట్లా ఉంటారు ఒకటి. రెండవది ఏంటంటే, తను అడిగిన ప్రశ్నలో దయాకర్కు కాంగ్రెస్ పార్టీ ఒక వేదిక, ఒక విశాలమైన వేదిక. దయాకర్ లాంటి వాళ్ళు తెలంగాణ మూమెంట్లో 100 మంది క్షేత్రం నుంచి టాప్ లెవెల్ వరకు పనిచేసిండ్రు. నాకంటే ఎక్కువ. నేను మీడియాలో ఉంటా, స్పోక్స్ పర్సన్ కాబట్టి మీ అందరికీ తెలుసు. చాలామంది త్యాగాలు చేసిన వాళ్ళు కనుమరుగైపోయినారు. కాంగ్రెస్ పార్టీ అనే వేదిక ఓడిపోయినా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విచారధారతో నేను 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా నేను తెలుగు వాళ్ళకి రీచ్ కాగలిగిన. సో కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన అవకాశం. అదే ఆ వేదికలో, ఆ వేదిక పైన అద్దంకి దయాకర్ ఉంటాడా, గ్యాలరీలో ఉండిపోతారా అనేటటువంటి ఒక భయం, ఒక అనుమానం కనిపిస్తుంది వాళ్ళు. ఇప్పుడు దయాకర్ను మీరు యొక్క కాంగ్రెస్ యోధుని లెక్క చూడండి. అంటే జీవితకాలం ఇంకా అలానే ఉంటారా, లేకపోతే యోధులకు రాజ్యం రాదా అమ్మాయి? ఎప్పుడు యోధులు అంటే 20 ఏళ్ళుగా మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు. అంటే జస్ట్ 6 months అలా ఒక 1 yearలో వచ్చి అసలు సమస్య ఏమైందంటే, ఆ ఎమ్మెల్యే టికెట్ వస్తే ఈ పంచాయతీ ఉండకపోవు. అసలు 50 రోజులు బాధ ఉంది కదా. నేనేంది ఎమ్మెల్సీ ఎంపీ ఇట్లా ఉండకపోవు. ఆ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం వల్ల త్యాగి లిస్టులు వెళ్ళిపోయినా, త్యాగి అని కొట్టాను తెలుగు.com త్యాగి అద్దెకి దగ్గర అయిపోయిండు. ఇక్కడ సమస్య వచ్చింది. 50 రోజులే ప్రభుత్వం కుదురుకోలేదు, అవకాశాలు ఇంకా ఇవ్వడానికి ఏమి ఇంకా వెసులుబాటే రాలే. ఇప్పటికి దావోస్కు వారిపోయినరు, ఇవన్నీ ఉన్నాయి. ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది, కాబోయే పిసిసి అధ్యక్షుడిగా దయాకర్ అని చెప్పి. సో అది ఉంటే కావచ్చు అంటారా? ఉంటే సంతోషం, అంతకంటే అదృష్టమే లేదు. చూసినావు ఎట్లా ఆఫర్స్ వస్తున్నావు, నేను చెప్పుడు కాదు. ఉంటే నువ్వు సిన్సియర్గా పనిచేస్తే, ఇప్పుడు ఏది లేకుండా కూడా ఇక్కడి వరకు నేను వచ్చినని చెప్పి ప్రౌడ్గా చెప్పాను. ఈ వార్త వచ్చిందా అంటే అదే దాంట్లో చర్చ జరిగిందని ఏదో మీడియా సంస్థలు మర్మరింగ్సే, అవన్నీ అఫీషియల్ నోట్స్లో ఉన్నాయో లేదో తెలియదు. వన్స్ వాళ్ళు నాకు చెప్పిన తర్వాత నేను గాంధీ భవన్ సైడ్ పోయి కూడా ఏదో పైరవీలకు కదా చెప్తారు కదా, నాకు ఇవ్వండి ప్లీజ్, నాకు ఇవ్వండి ప్లీజ్, ఇట్లాంటివి కూడా నేనేం చేయనమ్మా, ఎప్పుడు కూడా చేయలేదు. సో సెల్ఫ్లెస్గా మీరు పార్టీ కోసమే పనిచేస్తున్నారన్నమాట. అందుకోసమే సమస్య అయింది. ఇప్పుడు అంత మమకారం కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు? అది రేపు దేశానికి చేయబోయిన సేవను చూసినాక పెద్దమ్మ లెక్క కనపడ్డది. నేను ఎక్కువ సర్వీస్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నా.